ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముత్యపు పందిరి వాహన సేవలో వేణుగోపాలుని అభయ ప్రదానం. బ్రహ్మోత్సవాలతో కాంతులీనుతున్న కార్వేటి నగరం పుణ్యక్షేత్రం. తిరుపతి కపిలతీర్థంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి. ఊంజల సేవలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుని దర్శనం. తిరుపతిలో ఘనంగా యోగా ఆరోగ్యానంద కార్యక్రమాలు. టీటీడీ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగాభ్యాసాలు. తిరుపతి సమీపంలోని బ్రాహ్మణపట్టులో బ్రహ్మోత్సవాలు. హంసవాహనంపై వీణాపాణిగా శ్రీరంగనాథుని దర్శనం. సకల సంపదలను ప్రసాదించే సిరుల తల్లి దివ్యాలయం. కూనమరాజుపాలెంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం. ప్రత్యేక కథనం. ముత్యపు పందిరి వాహన సేవలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన సోమవారం సాయంత్రం ఊంజల సేవ, ముత్యపు పందిరి వాహన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజైన సోమవారం సాయం సంధ్యవేళలో ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని అర్చకులు సకల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. అనంతరం స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని ముత్యపు పందిరి వాహనంపై వేంచేపు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కార్వేటి నగరం క్షేత్ర వీధులలో ముత్యపు పందిరి వాహన సేవ భక్తుల రంజకంగా జరిగింది. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా, కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా, నీ మరుగు వాడనని నేడంటిగాక. గోవిందా 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 గోవిందా. గోవింద ముకుంద కృష్ణ
కృష్ణ గోపీనాథ నరహరి. అధిక జ్యేష్ఠమాసం సోమవారాన మహాదేవుడు కొలువైన కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి అనంతరం ఊంజల సేవను ఎంతో వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులను నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్రాయ కపర్ది. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవలు నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః. భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః. భవిష్యత్త్రిపురాంతాయ తథాంధక వినాశినే కైలాసవరవాసాయ కరికృత్తి నివాసినే వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యోగా ఆరోగ్యానంద కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పక్షం రోజుల పాటు కొనసాగే ఈ అద్భుత కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో యోగాభ్యాస కార్యక్రమాలు ఉల్లాసకర వాతావరణంలో జరిగాయి. ముందుగా టీటీడీ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ఔత్సాహికులు ధ్యానం చేశారు. ఆపై యోగాలోని పలు ఆసనాలను చేసి ఆరోగ్య ప్రక్రియలో యోగాకు ఉన్న ప్రాధాన్యతపై అవగాహన పెంచుకున్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి ఆధ్వర్యంలోని
స్విమ్స్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం యోగా ఆరోగ్యానంద కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బంది, రోగుల సహాయకులు, ఔత్సాహికులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ముందుగా ధ్యానం చేశారు. ఆపై నిపుణుల సూచనలతో యోగాసనాలు వేశారు. ఇక సోమవారం సాయంత్రం టీటీడీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టి చంద్రయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా శిక్షకులు చేస్తున్న సూచనల ప్రకారం ధ్యానం, యోగాసనాలు, ప్రాణాయామం చేయిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి చంద్రయ్య యోగా విశిష్టతను గురించి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. యోగా ప్రోగ్రాంని అందరికీ ఆరోగ్యం కోసం చేపట్టిన మన ప్రధానమంత్రి మోడీ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే దానికి అన్నిటికీ కూడా కారణం మన అలవాట్లు. దానికోసమే మన మోడీ గారు ఇప్పుడు ఈ యోగా కార్యక్రమాన్ని పెట్టారు. మనకు 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా, మన టీటీడీలో కూడా ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ చేయమని చెప్పి మన డిఓ గారు, మన ఈఓ గారు అందరూ కూడా మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ఈ ట్రస్ట్కు పిల్లల్ని మంచి మార్గంలో పెట్టడానికి, చదువుకునేవన్నీ కూడా జ్ఞాపకం ఉండడానికి ఇటువంటి ప్రోగ్రాములు చేయడం వల్ల పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం చాలా ముఖ్యమైనది పిల్లలందరికీ కానీ, ఉపాధ్యాయులకు అందరికీ కూడా. కాబట్టి ఈరోజు మన స్కూల్లో ఇటువంటి ప్రోగ్రాం జరిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్ ఆధ్వర్యంలో యోగా తరగతులు జరిగాయి. కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఈ యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ధ్యానం, యోగాసనాలను శిక్షకుల సూచనలతో చేశారు. తిరుపతి సమీపంలోని బ్రాహ్మణపట్టులో కొలువైన శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి హంసవాహన సేవను నిర్వహించారు. అర్చకులు స్వామివారికి సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో వీణాపాణిగా అలంకరించి అర్చకులు హంసవాహనంపై ఆశీలను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ వీధులలో స్వామివారు వీణాపాణిగా హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాల పట్టణం సంజీవ్ నగర్ రామాలయంలో విశ్వశాంతి మహాయాగం శాస్త్రోక్తంగా పరిసమాప్తమయ్యింది.
లోక కళ్యాణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన ఈ మహత్తర క్రతువులో భాగంగా చివరి రోజు ఋత్విక్కులు సంకల్పంతో భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధా భక్తులతో విశ్వశాంతి మహాయాగంలో భాగంగా చండీ హోమంలో పాలుపంచుకొని పూర్ణాహుతి కార్యక్రమంలో భాగస్వాములై దైవ కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని సుప్రసిద్ధ శివాలయం శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో అధిక జ్యేష్ఠమాసం పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారికి అర్చకులు ముందుగా నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. ఆపై స్వామివారికి అభిషేక సేవ భక్తిరస భరితంగా జరిగింది. అనంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి బేల్వార్చన, మహాలింగార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. క్షీరసాగ మథనంలో ఆవిర్భవించి క్షీరసాగరంలో శేషశయనుడైన శ్రీమన్నారాయణుడి పాదసేవలో నిత్యం దివ్యంగా తరించే అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి. స్థితికారకుడైన నారాయణుడి ఇష్టసఖి, సర్వ శుభాలను మంగళప్రదాయకంగా ప్రసాదించే అనురాగవల్లి శ్రీలక్ష్మీదేవిగా కొలువుతీరి అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని కూనమరాజుపాలెంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలను మనము తెలుసుకుందాం. సకల సంపదలకు అధిదేవత సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తుల కల్పవల్లిగా కొలువైన మహిమాన్విత దివ్యధామం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం. ఎంతో అద్భుత నేపథ్యాన్ని సొంతం చేసుకున్న ఈ ఆలయాన్ని 1950వ సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుంటే తప్పక కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. కోరికలు తీరిన తరువాత తిరిగి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భూరి విరాళాలు సమర్పించి విశేషంగా ఆలయాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయం. కూనమరాజుపాలెంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నుండి నగరి మీదుగా 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. అలాగే చెన్నై నుండి వచ్చే భక్తులు తిరుత్తని మీదుగా లేదా తిరువల్లూరు కనకమ్మ సత్రం మీదుగా ఉన్న మార్గాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఇటు చిత్తూరు నుండి వచ్చే భక్తులు పల్లిపట్టు, నగరి మీదుగా ఆలయానికి చేరుకునే సౌలభ్యం ఉంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకోగానే ఆలయం ముందు పైభాగంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేదీప్యమాన మూర్తులు దివ్యంగా భక్తులకు కనువిందు చేస్తాయి. ఇక ఆలయం ముఖమండపం, అంతరాలం, గర్భాలయం అనే 3 భాగాలుగా నిర్మితమైంది. గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమూర్తితో పాటు అమ్మవారి ఉత్సవమూర్తి శోభాయమానంగా దర్శనమిస్తారు. గర్భాలయం ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ముందుగా దర్శనమిస్తారు. ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో పాటు రమణీయంగా రాధాకృష్ణులు, ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, దుర్గాదేవి, గాయత్రీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, శివలింగం, నాగదేవతలు, సరస్వతీదేవి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఆలయంలో శ్రీకృష్ణ ధ్యాన మందిరం కూడా నెలవై ఉంది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆలయాన్ని అద్భుతంగా విభిన్న కళారీతులతో నిర్మించిన వైనం ఆకర్షణీయంగా గోచరిస్తుంది. ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సుప్రభాత సేవ, విశేష అర్చన నిర్వహించి నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవారాభిషేకం కనుల పండుగగా జరుగుతుంది. అలాగే మహిళల చేత కుంకుమార్చన, భక్తుల చేత గోపూజ, రాహుకాల పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం వేళల్లో అమ్మవారికి ప్రత్యేక అర్చన, విశేష నివేదన, నీరాజన, ఏకాంత సేవలు ఘనంగా జరుగుతాయి. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన అమ్మవారికి అభిషేకం, అలంకరణలను కనుల పండుగగా జరుపుతారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి
వెరసితివమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. అలాగే పౌర్ణమి రోజు లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో శ్రీ సూక్త సహిత మహాలక్ష్మి హోమం, అన్నప్రసాద వితరణ జరుగుతాయి. సాయంత్రం వేళ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఊంజల్ సేవ, చంద్రుని పూజ, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రత వేడుకలను, ఆశ్వయుజ మాసంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తజన రంజకంగా నిర్వహిస్తారు. విశేష పర్వదినాల సమయంలో వైకుంఠ ఏకాదశి, తెలుగు సంవత్సరాది ఉగాది రోజు అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి విశేషంగా తరలివస్తారు. అధిక శాతం మంది భక్తులు సంతాన భాగ్యం, వివాహ యోగం, ఆరోగ్య సమస్యలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు మొక్కుకుంటున్నారు. తమ సమస్యలు నివృత్తి అయిన తరువాత భక్తులు దాతలుగా మారి అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఇతోధికంగా విరాళాలను అందజేస్తూ సహకరించడం విశేషం. లోకపావని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య తేజోభరిత కటాక్ష వీక్షణాలతో నిత్యం భక్తులతో ఉత్సవాలతో కలకలలాడే కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శనం అందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా నందలూరు మండలం మేజర్ పంచాయతీ నాగిరెడ్డిపల్లిలో కొలువైన శ్రీ మారెమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ఏటా మారెమ్మ తల్లికి జ్యేష్ఠ మాసంలో జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అమ్మవారికి అర్చకులు నిత్యార్చనలు జరిపి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి మారెమ్మ తల్లికి పొంగళ్లు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకృతులను చేసి పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవారిని తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకొని తరించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. మంత్రాలయంలోని శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ శోభితంగా దర్శనమిస్తోంది. అధిక జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీరామలింగేశ్వరునికి విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా అర్చకులు గణపతి ఆరాధన గావించి పుణ్యాహవచనం జరిపారు. ఆపై స్వామివారికి సంకల్పంతో సకల ఉపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి మంగళకరంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతలు అందజేశారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సత్రంపాడులో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ ఘనంగా జరిగింది. అధిక జ్యేష్ఠమాసం బహుళపక్షం పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చకులు సంకల్పంతో పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. ఇక ఇటు ఏలూరులోని శ్రీ అవిముక్తేశ్వర స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి ముందుగా అర్చకులు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అభిషేక సేవను విశేషంగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ అవిముక్తేశ్వరుని అభిషేకాది ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరులోని సంతపేటలో వేంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో శ్రీ ప్రసన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారికి మంగళకరంగా అభిషేక సేవను నిర్వహించారు. అధిక జ్యేష్ఠమాసం పూజల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామునే విఘ్న రాజాధిపతికి ఉపాలయంలోని దేవతామూర్తులకు నిత్య పూజలను ఘనంగా పూర్తి చేశారు. అనంతరం శ్రీ ప్రసన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారికి వేద మంత్రాలతో అర్చకులు పలు రకాల పూజా ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు.
ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి సదాశివుని తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం జ్యోతినగర్లో నిలవైన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు అష్టదళ పాద పద్మారాధన సేవ జరిగింది. ముందుగా స్వామివారి మూలమూర్తికి స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి షోడశోపచారాదులను నిర్వహించారు. ఆపై అష్టదళ పాద పద్మారాధన సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద